వచ్చిన సోదరి యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. మన కూడికను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థనగా మన మధ్యనున్న అమృతక్కను ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. జూమ్ లో చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభు నామంలో వందనాలమ్మా. మరొక మారు దేవుని సన్నిధికి రాగలికి మనకు ఇచ్చిన కృప కొరకై దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ సమయాన్ని అంతటినీ దేవుని పాదాల చెంత అప్పగించి మనం ముందుకు సాగలాగిన ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. అందరి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాం. కృపా కనికరింపు కలిగిన మా గొప్ప యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా జీవిత కాలంలో మరొక దినాన్ని తండ్రి ప్రభు అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించినారు నాయన. నిజంగా మేమైతే ఈ దినాన్ని చూసేంత అర్హత మాలో లేదు, కానీ కేవలం మీ ప్రేమను బట్టి కృపను బట్టి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉదయం మొదలుకొని ఇంతవరకు మా పని పాటలో తోడుగా ఉండి ఈ సాయంకాల సమయంలో నా తండ్రి జూన్ లో మేమందరూ బలహీన ఘటాలమైన స్త్రీలైన మేము తండ్రి చేరి రాగలుటకు నీ పాద సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుటకు నీ మాటలను, నీ హెచ్చరికల్ని, నీ దిద్దుబాటుని తండ్రి ప్రభు నీ ఆదరణ మాటలను వినడానికి మాకు ఇచ్చిన ఈ కృప కొరకే లెక్కలేనని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి సమయాన్ని రొటీన్ గా అలవాటు ప్రకారంగా కాకుండా నా తండ్రి మరి నాయన మనసు పెట్టి నా తండ్రి శరీరము మనసు రెండు దీని మీద కేంద్రీకరించి తండ్రి ప్రభు మా పనులు చేసుకుంటూ వాక్యం వెనక అయ్యా తండ్రి ప్రభు మీ వాక్యం మీరు ఎదురుగా ఉండి మాతో మాట్లాడుతున్నారని భయం కలిగి మేము నాయన మరి ప్రవర్తించడానికి సహాయం చేయండి. వాక్యం అందించబోతున్న నీ దాసురాలు నీ ముసులో చాటును మరుగుపరచండి. పాట పాడనంటున్న సహోదరుని కూడా తండ్రి మీరే దర్శించండి. చక్కటి గలంతో పాట పాడడానికి అర్థయుక్తంగా పాడడానికి ఆయన సహాయం చేయమని పాడుతున్న పాటలను కూడా రొటీన్ గా కాకుండా తండ్రి పాడేదేదో మేము అర్థం చేసుకొని అది మిమ్మల్ని స్తుతించే పాటగా ఉండగలుగుతాం, మిమ్మల్ని ఘనపరిచే పాటగా ఉండగలుగుతాం. తండ్రి ప్రభా చూపించమని మా స్వరాలని మరి ప్రత్యక్షపరచుకోనకుండా నా తండ్రి ప్రభు మిమ్మల్ని నా తండ్రి ప్రభు ఘనపరిచేదిగా మా పాట ఉండడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా చేరి వచ్చే సోదరులందరినీ కూడా నడిపించండి. సకాలానికి అని అనలేము, సకాలం అంటే 4 ఉండాల, మరి లేదు లేటుగా అయినా కూడా మరి త్వరగా జాయిన్ అయ్యి ఏది పోగొట్టుకొనకుండా మీరు చెప్పే మాటలను ఒక్కటి కూడా తండ్రి పొల్లు పోకుండా వినడానికి చాలా విచారకరంగా నేను వినలేదు, సగంలో వచ్చాను అని చెప్తూ ఉంటాను. మరి మన్నించండి నాయన. ఎన్ని సంవత్సరాలైనా ఎంత మీరు బోధించిన ఇంకా ఇంకా మా విధేయతతోనే మేము ముందుకు సాగుతున్నాం. అయ్యా మన్నించమని అడగడానికి కూడా యోగ్యత లేదు తండ్రి ప్రభా. అలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు రోజు రోజు కారణిస్తున్నారు, రోజు రోజు సహిస్తున్నారు, వహిస్తున్నారు, భరిస్తున్నారు తండ్రి. అందుబట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఈ రోజు కూడా లేటుగా అయినా జాయిన్ అయ్యే బిడ్డలను తండ్రి త్వరపెట్టి జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఈ దినము మీరు మాతో మాట్లాడనేంటున్న మాటలను తండ్రి ప్రభు మేము శ్రద్ధగా ఆలకించి మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారం జీవించే వారిగా చేయమని కూడా వేడుకుంటున్నాం నాయన. ఎంతో మంది మరి అనారోగ్యాల్లో ఉన్నారు, ఎన్నో మరి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యే బిడ్డలు మరి వారందరి అవసరాలు అక్కర్లన్నీ తీర్చమని, ఆరోగ్యాల విషయంలో సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఈ కూడికకు మీరే ఆధిపత్యం వహించండి, ఆది మధ్య అంత్యంలో నడిపించమని అయ్యా మీ నామం మహిమపరచబడడానికి ఘనపరచబడడానికి కృప చూపించమని అయ్యా మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభువును త్వరలో రానయ్యన్న యేసునామమున నేముగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కటి ప్రారంభ ప్రార్థన చేసిన అక్కకు వందనాలు తెలియజేస్తున్నాము. మన మధ్యనున్న రాధా రాణి అక్క సోమందపల్లి అక్క కనెక్ట్ అయినారు. అన్మ్యూట్ చేసుకోక. చేసినానమ్మా. ఓకే, పాట పాడి వినిపిస్తారు. ప్రభునామంలో చేరొచ్చిన సహోదరులందరికీ వందనాలమ్మా. నా హృదయములో హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి, మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు, నీరు పారేటి తోటగా చేసి సత్తువ గల భూమిగా మార్చినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి, విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు, ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముగా నన్ను నిలిపినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు, పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు, సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. నా హృదయములో నీ మాటలే,
నా కనులకు కాంతి రేఖలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. వందనాలుకా. నిజమే కదా, ఆయన కార్యములను మనము వివరించలేం, మన చేత కాదు. ఆయన ఘనకార్యములను వర్ణించలేం కదా. మనల్ని మహిమతో నింపినాడు, దీపస్తంభంగా ఆయన పెట్టినాడు. ఆయన యొక్క గొప్పతనము, మహిమైశ్వర్యము, ఔన్నత్యము, వాటన్నిటినీ మన నాలుకలు చాలవు. మనం చాలని వారమే కదా. చక్కటి పాట వినిపించి పాడిన రాధారాణి అక్కకు మనందరి తరపున వందనాలు తెలియజేస్తాను. మరి మన మధ్యనున్న ఇందిరా అక్క, ఇందిరా విజయరాజు గారు, సోమందేంపల్లి స్థానిక సంఘ సేవకులు. అక్క మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనకందరికి కూడా బాగా తెలుసు, ఇంతకు ముందు కూడా మన మధ్య దేవుని వాక్యాన్ని పంచుకున్నారు. అక్క కిజక్క, అక్కని గురించి ఇంకేమైనా మాటలు? అందరికి తెలిసిందే కదా తను. ఏమన్నా పరిచయం చేస్తారక్క? ఒకవేళ కొత్తగా వచ్చిన వారికి ఒకసారి పరిచయం చేస్తాం. సోదరి ఇందిరా గారు, వాళ్ళ భర్త గారు ఇద్దరు కలిసి బ్రదర్ ఫెలోషిప్ లో ఉంటూ సోమందేపల్లిలో, అనగా మన యొక్క బెంగళూరు పోయే రూట్లో, పెనుగొండ రూట్లోనే సోమందేపల్లిలో వారిద్దరు నిలబడి సంఘ కాపరిగా బ్రదర్ పనిచేస్తున్నారు. వారి సత్యమని ఇందిరమ్మ గారు ఇంతకు ముందు మనకు టెస్టిమనీ చెప్పారు, 2-3 సార్లు వాక్యం కూడా చెప్పారు. ఇది 3rd టైం 4th టైం అనుకుంటాను. కనుక అలాగే స్త్రీల మధ్య పనిచేస్తూ భర్తతో మంచి సహకారిగా ఉండి తన సేవలో ఉంటున్నారు. సోదరి ఇప్పుడు మనకు వాక్య పరిచయం చేస్తారు. అన్నాను నాయన ఇందిరా, అన్నాలు. ఇందిరక్క ఓకే కా, స్టార్ట్ చేయండి కా. వీడియో ఆన్ చేసుకోవడం వీలైతే చూడండి కా, ఆన్ చేసుకోవడం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరి ఉన్నటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి ఒక్కసారి అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవుడికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ జూమ్ మీటింగ్ లో మీతో సహవాసం చేయడానికి మరొకసారి అవకాశాన్ని కల్పించినటువంటి కేజమ్మ గారికి, అలాగే సిస్టర్స్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అక్క ఇది వీడియో ఆన్ కాలేదు. సరే ఓకే అక్క. సరే. గడిచిన 3-4-5 సార్లు కూడా మీ మధ్యలో మేము సహవాసాన్ని పంచుకున్నాము, అవి మీకు తెలుసు. నేను అయితే మరి ఒక్కసారి అవకాశం దేవుడు నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా ప్రభునందు ప్రియ సహోదరులైనటువంటి మీరు, మేము, మనందరము చాలా ధన్యులు. ఎందుకు అంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అలాంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. చాలా మంది లోకస్తులకు ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలో, ఎవరికి తమ సమస్యలను చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో, అయోమయమైన స్థితిలో ఉంటారు. కానీ దేవుడు తన ఉచితార్థమైన కృప చేత అనాది సంకల్పంలో మనల్ని నిర్ణయించి తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ఆయన మనల్ని పరలోక సంబంధమైనటువంటి వారసులుగా చేసినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి, అలాగే చీకటిలో ఉండకుండా వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు, మనల్ని వెలిగించాడు. మనం వెలుగు సంబంధులుగా ఉన్నాం. నాకు ఒక మాట చాలా ఇష్టమైంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు, సామెతల గ్రంథంలో మనందరికీ తెలుసు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని, భార్య దొరికిన వానికి మేలు దొరుకునని, నెనరుగల స్త్రీ ఘనతనందునని, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని ఒక స్త్రీని గురించి, భక్తి కలిగిన స్త్రీని గురించి ప్రభువైన దేవుడు తన వాక్యంలో
చాలా చాలా చక్కగా వ్రాయించి పెట్టాడు. స్త్రీలు చాలా రకాలుగా ఉంటారు. గయ్యాలి అయిన భార్య అని, అలాగే భక్తిహీనురాలని, విశ్వాసం లేనటువంటి వారని చాలా రకాలుగా ఉంటారు. అయితే దేవుని ఉచితార్థమైన కృపను బట్టి విశ్వాసులైనటువంటి స్త్రీలుగా మనం ఉండడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో, ఇది మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. లుదియా గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, దైవ భక్తి గల ఒక స్త్రీ అని ఉంటుంది. దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. అలాగే కొంచెం కిందికి వస్తే ప్రభునందు విశ్వాసము గల స్త్రీ అని కూడా ఉంటుంది. దైవ భక్తి కలిగిన స్త్రీ అని, ప్రభునందు విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అని. నిజంగా ఈరోజు లోకస్తులు మనల్ని ఏమంటారంటే, ఆమె చాలా భక్తి కలిగిన స్త్రీ, లేదా వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు అంటారు. భక్తి కలిగిన స్త్రీ, ప్రభునందు విశ్వాసం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో కొన్ని లక్షణాలు నేను చెప్పాలనుకున్నాను. మీ అందరికీ తెలుసు, చాలా వాక్యంలో బాగా అనుభవం కలిగినటువంటి పెద్దలు, అలాగే అనుభవం కలిగినటువంటి సోదరు సోదరీలు. కాబట్టి మీ ఎదుట చెప్పడానికి నాకు కొంచెం భయంగా ఉంది. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేస్తాడని ఆశతో ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. స్తుతి స్తోత్రములు పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, జనవరి మాసంలో ఒకసారి నీ బిడ్డలతో సహవాసం చేయడానికి మీరు కృప చూపించారు. మరొకసారి ప్రభా, ఈ 9వ నెలలో కూడా నైనా నీ బిడ్డలతో సహవాసం చేయడానికి నీ బిడ్డలు ప్రభా ప్రేమతో నాయన చేర్చుకున్నందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయితే విలువైన అమూల్యమైన నీ బిడ్డల యొక్క సమయం నాయన నేను వ్యర్థం చేయకూడదు, నీవు కృప చూపించు. నాకైతే ఈ మాటలు వివరించగలిగినంత జ్ఞానం లేదు. నువ్వైతే కృపగల దేవుడవు, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు, నువ్వు నడిపించే దేవుడవు, నువ్వు సహాయం చేసే దేవుడవు. దయచేసి పరిశుద్ధుడా, నీ నామంలో 2-3 కూడి ఏకీభవించిన వారి మధ్యలో ఉంటావుగా. మా మధ్యలో మీరుండి వ్యర్థమైన మాటలు కానీ కాని మాటలు కానీ నీ బిడ్డల సమయాన్ని వ్యర్థం చేసేటువంటి పరిస్థితి ఏది రాకుండా మీరే సహాయం చేసి నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఈ ముందున్నటువంటి సమయాన్ని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. లూదియా భక్తి కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ. భక్తి కలిగి విశ్వాసం కలిగిన స్త్రీ కనుక అక్కడ ఏముందంటే, ప్రభు ఆమె హృదయమును తెరిచెను అంటే ఆమెకు రక్షణ దొరికింది. రక్షింపబడినటువంటి ఒక సహోదరి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఏమి కలుగుతుంది? రక్షింపబడిన ఒక సహోదరి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబానికి ఏం మేలు అంటే, నేను యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 9 నుంచి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులకి ధైర్యం చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరంలోన్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిదిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే.
మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలును వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడి అనేను. రాహాబు గురించి మనందరికీ తెలుసు. రాహాబు దగ్గరికి ఇజ్రాయిల్లో నుంచి వేగుల వారు వచ్చారు. అయితే ఇజ్రాయిలీల దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఆయన ఎంత గొప్పవాడో ఆ సంగతులన్నీ విన్నప్పుడు రాహాబు యొక్క లేదా ఆ దేశ ప్రజల యొక్క గుండెలు ఏమైనాయంట? కరిగిపోయినాయంట. నేను అనుకుంటాను, ఆమె గుండె కరిగిపోయి యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచినటువంటి ఈ రాహాబు ఏం చేసిందంటే, నేను మాత్రమే రక్షింపబడితే చాలదు, కానీ నా ఇంటి వారు రక్షణ పొందాలి, నా తల్లిదండ్రులు రక్షణ పొందాలి, నా అన్నదమ్ములు రక్షణ పొందాలి, నా అక్క చెల్లెలు రక్షణ పొందాలి, వారు నశించుకోవడానికి అవకాశం లేదు, నా కుటుంబం అంతా రక్షింపబడాలని ఆశ కలిగి తృష్ణ కలిగి ఆమె ఏం చేసిందంటే ధైర్యం చేసింది. రాజు వెంటనే సైనికులు పంపించాడు. నీ ఇంటికి వేగుల వారు వచ్చారు తెలుసా, ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారని తెలిస్తే రాహాబు గతి ఏమవుతుంది? రాహాబు అక్కడ ఏమవుతుందో ఆమెకి అదంతా అవసరం లేదు, కానీ యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అని పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆమె ధైర్యం చేసింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 26వ వచనంలో ఏముంటదంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును. యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి ఈ రాహాబు బహుధైర్యం చేసింది. రాజు వచ్చి సైనికులను పంపించి ఆ ఇల్లంతా వెతికితే వాళ్ళు దొరికిపోతారు కదా, అప్పుడు నా పరిస్థితి ఏమవుతుందని ఆలోచన చేయలేదు. ఎలాగైనా నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఎలాగైనా నా తల్లిదండ్రులను రక్షించుకోవాలి, ఎలాగైనా నా అక్క చెల్లెలను రక్షించుకోవాలన్నటువంటి ఆశ కలిగిన రాహాబు రాజుకు భయపడిక ఏం చేసిందంటే యెహోవా యొక్క గొప్ప కార్యములను వివరిస్తూ విశ్వాసం ఉంచిన స్త్రీగా ఉంది. ఆమె నీతి క్రియలు చేసినటువంటి స్త్రీగా ఉంది. మనకు తెలుసు కదా, సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో ఏముంటదంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడ్చినారు? వీళ్ళకి ఏమైనా తిండికి లేదా? వీళ్ళకి ఏమైనా ప్రభు తోడు సహాయం లేదా? దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, వీళ్ళు దేవుని ప్రజలు అయినప్పటికీ, దేవుని జనాంగం అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ మంచి సమాచారం తీసుకొచ్చినటువంటి యెహోషువ కాలేబులను పక్కన పెట్టేసి, వాళ్ళ మాటలు పక్కన పెట్టేసి, మిగిలిన 10 మంది చెప్పినటువంటి చెడిపేసేటువంటి సమాచారం, చెడ్డ సమాచారాన్ని స్వీకరించి, అయ్యో మమ్మల్ని చంపడానికి ఈ మోషే మమ్మల్ని తీసుకొని వచ్చినాడే అని చెప్పేసి ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. వీళ్ళకి రాహాబుకు డిఫరెన్స్ చూడండి. వీళ్ళు కళ్ళతో చూశారు, ఐగుప్తులో దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలన్నింటినీ చూశారు. వీళ్ళని బట్టి ఐగుప్తు మీదకి వచ్చినటువంటి తెగుళ్ళన్నిటినీ చూశారు. అంత మాత్రమేనా, ఎర్ర సముద్రం రహదారిగా మార్చబడ్డం చూశారు. ఎరుకో గోడలు కూల్చడానికి ఇప్పుడు వస్తున్నారు. కానీ వాళ్ళన్ని కార్యాలు చూస్తూ కూడా ఒకసారి నీళ్లు లేవని ఏడుస్తారు, ఒకసారి ఆహారం లేదని ఏడుస్తారు, ఒకసారి మాంసం లేదని ఏడుస్తారు. వీళ్ళకి విశ్వాసమే కలగట్లేదు. కానీ ఎరుకోలో ఉన్నటువంటి రాహాబు అనే వేశ్య అయితే ప్రభునందు విశ్వాసం వచ్చింది. వీళ్ళు ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్నారు, ఇంకా సనుగుతా ఉన్నారు, ఇంకా గునుగుతా ఉన్నారు, ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా మా కడుపులు నిండలేదు, ఇంకా మేము బ్రతకకుండా చంపడానికి తీసుకొచ్చినావా, ఇవే ఆలోచనలు ఉన్నాయి. కానీ వీళ్ళకు
వీరి దేవుడు నిజమైన దేవుడు, ఈయనే ఆకాశముకును భూమికిని దేవుడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు విని మా గుండెలు కరిగిపోయినాయి అని చెప్పేసి రాహాబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. వీళ్ళు మాత్రం నమ్మట్లేదు. రాహాబు అయితే తన కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఈ సంగతులన్నీ మీకు తెలుసు కానీ నేను ఊరికే జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రక్షణ పొందినటువంటి ఒక సహోదరి కుటుంబంలో ఉంటే ఈ అంచె దినాల్లో, ఈ కడవర దినాల్లో మన కుటుంబీకుల రక్షణ ఎంతో అవసరం. చూస్తూ చూస్తూ మన కళ్ళెదుటే మన వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు చాలా మంది. మన స్నేహితులు వెళ్ళిపోతా ఉన్నారు, మన బంధువులు వెళ్ళిపోతా ఉన్నారు, మన రక్త సంబంధికులు వెళ్ళిపోతూ ఉన్నారు, మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. అయితే రక్షింపబడినటువంటి సహోదరిగా కుటుంబంలో మన కుటుంబీకులు, మన రక్త సంబంధికుల రక్షణ కొరకు మనం ప్రభునందు విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మనం ప్రభువును వేడుకొనవలసిన వారమై కూడా ఉన్నాం. అంతేనా? సమరయ స్త్రీ బావి దగ్గర ప్రభుని ఎరిగింది, ప్రభు అక్కడ ఆమెను దర్శించినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుతాను. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో ఉన్న సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొండ్రి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదటి నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేమే విని ఈయనను నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచూ ఉన్నాము. రక్షణ పొందినటువంటి సమరయ స్త్రీ తన ఊరి ప్రజలందరికీ రక్షకుడైన యేసుక్రీస్తుని పరిచయం చేసి, రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరికి వారిని నడిపించగలిగింది. అంత మాత్రమేనా? ఎస్తేర్ని తీసుకుందాం. తన జనాంగం అంతా చనిపోతున్నారని సమాచారం విన్నప్పుడు 3 దినాల ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నేను నశించదను కానీ నేను నా ప్రజల కొరకు రాజు ఎదుటకు వెళ్తానని చెప్పేసి వెళ్ళి యెహోవా యందు భయభక్తిలో బహుధైర్యమును పుట్టించును. అంత విశ్వాసం, నిరీక్షణ, నిబ్బరం. కొందరికి విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు, నిబ్బరం ఉండదు, ప్రతి దానికి వణికిపోతా ఉంటారు. ఎవరికి ఏమైనా స్వార్థ చెప్తే ఏమవుతుందో అని భయపడతా ఉంటారు, లేదా ఏదైనా ఒక మంచి కార్యం చేయాలంటే పక్కన వాళ్ళు ఏమంటారో అని భయపడతా ఉంటారు. కానీ దేవుని యందు భయభక్తులు దేవుని గురించి ప్రకటించడానికి, తన ఊరి వారు, తన జనాంగం, తన ఇంటి వారు రక్షణ పొందడానికి ఒక్క స్త్రీ, రక్షింపబడినటువంటి ఒక స్త్రీ ప్రయాసపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈమెను ఏమంటారంటే దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా, భక్తి కలిగినటువంటి స్త్రీగా, దేవుని రక్షణ పొందుకున్నటువంటి స్త్రీగా ఈమె ఉంది. 3 చోట్ల మనం చూస్తాం. ఇంటి వారి రక్షణ కొరకు రాహాబు ప్రయాసపడింది, ఊరి వారి రక్షణ కొరకు ఆమె క్రీస్తుని పరిచయం చేసింది, తన జనాంగం రక్షణ కొరకు ఎస్తేరు ప్రయాసపడింది. రెండవదిగా మనం మరియను చూసుకుంటాం. భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, రక్షింపబడినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే యేసయ్య పాదాల దగ్గర ఉంది. చూద్దామా? లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణం అయిపోతూ ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచూ ఉండెను. ఈమె రక్షింపబడినటువంటి ఒక స్త్రీ ప్రభు బోధలో దేవుని పాదాల సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడుతుంది. కొందరికి సహవాస కూడికలు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎప్పుడో వీలైనప్పుడు, వాళ్ళకి ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళకి ఎప్పుడో సమయం ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదో కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళు ఎప్పుడో నష్టంలో ఉన్నప్పుడు అప్పుడు సహవాస కూడికలు అవసరమైతాయి వాళ్ళకి, అప్పుడు దేవుని ఆశ్రయిస్తారు. కానీ రక్షింపబడినటువంటి సహోదరి ప్రభు పాదాలను విడిచిపెట్టదు, ప్రభు బోధను విడిచిపెట్టదు, ప్రభు సన్నిధిని విడిచిపెట్టదు. ఆమెకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. పక్కనే
మార్త అయితే చాలా పనులు ఉన్నాయి ఆమెకి, కానీ మరి అయితే అవన్నీ ఏం పట్టించుకోలేదు. పనులు ఎప్పుడు ఉంటాయి కానీ సహవాస కూడికలు ఎప్పుడు ఉండవు కదా. 1 గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు దేవుని సన్నిధిలో వాక్యం వింటాం, దేవుని సన్నిధిలో సహవాసం కలిగి ఉంటాం అనుకుంటారు. కొంతమంది ప్రతిరోజు దేవునితో గంటలు గంటల తరబడి దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థనలో, బోధలో, వాక్యం చదువుకోవటంలో వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరు? భక్తి కలిగినటువంటి స్త్రీలు. భక్తి కలిగినటువంటి స్త్రీలు కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడతారు. భక్తి కలిగినటువంటి స్త్రీలు క్రీస్తుని గురించి ప్రచారం చేయడానికి ఇష్టపడతారు, స్వార్థ చెప్పడానికి. భక్తి కలిగిన స్త్రీలు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. తమకు ఏవి విలువైనవి కావో దేవుని పాదాలే విలువైనయని వాళ్ళు ఎంచుకుంటారు. వారు సొంత పనులన్నిటిని పక్కన పెట్టి దేవుని పనిని చేయడానికి, దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, దేవుని వాక్యం నేర్చుకోవడానికి వారు ఇష్టపడతారు. సరే, మూడవది నేను చెప్తాను. భక్తి కలిగినటువంటి స్త్రీ కుటుంబంలో ఉంటే కొట్లాటలు తక్కువ ఉంటాయి, విభేదాలు తక్కువ ఉంటాయి, అసమాధానాలు తక్కువ ఉంటాయి. భక్తి కలిగిన స్త్రీ ఇంట్లో ఉంటే ఆ స్త్రీ చాలా ఓర్పు కలిగి, చాలా సహనం కలిగి, ఇంట్లో ఉన్న పరిస్థితులన్నిటికీ గయ్యాలిలాగా గైగైని ఎగరకుండా సహనముతో ఓర్చుకోగలుగుతుంది. చూద్దామా? లేయని చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. ఇక్కడ ఏముంది? లేయా తన కుటుంబంలో ద్వేషింపబడతా ఉంది. తన భర్త ప్రేమకు నోచుకోవడం లేదు, తన తండ్రి ఇంటి వారి ప్రేమకు నోచుకోవడం లేదు. ఆమె చేసిన తప్పేమైనా ఉందా? ఆమె ఏమైనా అతిక్రమం చేసిందా అంటే లేదు. వాళ్ళ నాన్న ఏం చేశాడు? అక్కకు వివాహం కాకుండా చెల్లికి వివాహం కాకూడదని యాకోబును మోసం చేసి లేయానిచ్చి పెళ్లి చేసినాడు. ఇప్పుడు లేయా కుటుంబంలో ద్వేషింపబడతా ఉంది. అప్పుడు లేయా ఏమంటదంటే, కుమారుని కన్న తర్వాత యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టు. అసలు రాహాబు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ తండ్రి దేవతల్లో విగ్రహాలన్నీ తీసుకొని వచ్చుకుంటుంది. కానీ లేయ మాత్రం ప్రభునందు విశ్వాసం ఉంచింది. యెహోవా నా శ్రమను చూస్తాడని నిరీక్షణ ఉంచింది. ఆ శ్రమంతటిని ఓర్చుకోవడానికి ఇష్టపడింది. ఎంత ఆశ్చర్యం! విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళ తండ్రి, విగ్రహారాధనలో ఉన్నటువంటి విగ్రహాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో లేయా యెహోవా యందు విశ్వాసం ఉంచింది. చాలా మంది అనుకుంటారు, పక్కన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సమస్యలన్నీ చెప్పి ఏడ్చి, లేదంటే ఇంకా సమస్యలు ఎక్కువైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టులకు వెళ్ళి, రకరకాలుగా లోకంలో ప్రజలు ఉన్నారు. కానీ లేయ మాత్రం ఓర్పు కలిగి, యెహోవా నా శ్రమ చూచి, నా శ్రమ చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి తన మీద పడాలని ఆశపడుతూ ఉంది. ఎవరెవరో కనుదృష్టి తన మీద పడడం వల్ల ఉపయోగం లేదు. ఎవరెవరో నా సమస్యకు పరిష్కారం చేస్తారని మనుషుల మీద విశ్వాసం, నమ్మకం పెట్టుకోలేదు. ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటుంది? ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ తనకు కలిగినటువంటి శ్రమలన్నిటిలో, తను ద్వేషింపబడుతూ ఉన్నప్పుడు, తను అవమానింపబడుతూ ఉన్నప్పుడు, తను హేళన చేయబడుతూ ఉన్నప్పుడు, ఎక్కడ తనకు మంచి స్థానం లేకపోయి ఉన్నప్పటికీ ఆమె ఎక్కడ తన కనుదృష్టి ఉంచుతుందంటే, సృష్టికర్త అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి ప్రభు వైపు తన కనులెత్తి ఆమె ఆ ఆశతో ప్రభు సహాయం కోసం ఎదురు చూస్తుంది. లేయా ప్రభు వైపు చూస్తుంది. యెహోవా నా శ్రమను చూసి. హన్నాను చూసినప్పుడు కూడా తన చెల్లి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడల్లా ఆమెతో గొడవ పడుతుంది. అప్పుడు యెహోవా నా శ్రమను చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అని హన్నా ప్రార్థన చేస్తుంది. మన శ్రమ ఎవరు చూడాలని మనం కోరుకోవాలంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన శ్రమను చూడాలని మనం కోరుకోవాలి. ఎవరెవరో మన శ్రమను చూసి అయ్యో పాపం అంటానే మనకి ఏమీ రాదు, అయ్యో అక్క ఎంత కష్టపడిపోతుందో అంటేనే మనకి ఏమీ రాదు, నలుగురు అయ్యో పాపం అంటేనే మనకి ఏమీ ఒరిగేది లేదు. కానీ మన ప్రభు
మన శ్రమను చూస్తే ఆయన ఏం చేస్తాడంటే మన శ్రమను నుంచి మనల్ని విడిపిస్తాడు. చూద్దామా, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు, ఎప్పుడు సిగ్గుపడదు. ఆలస్యం కావచ్చేమో, కానీ మనం సిగ్గుపడే విధంగా, మనల్ని తలదించుకునే విధంగా మన ప్రభు చెయ్యనే చేయడు. శ్రమ యందు ఓర్పు కలిగి, ఓర్పులో పరీక్షను, ఆ పరీక్షలో నిరీక్షణకు ఎదురు చూసే వాళ్ళంగా ఉన్నట్లయితే ఆ శ్రమల యందు మనము అతిశయపడతాం. శ్రమ వచ్చిందంటేనే అయ్యో అయ్యో ఏమైపోయింది అని చెప్పేసి ఇక్కడ అక్కడ ఇక్కడెక్కడ తిరిగి గాబరా పడిపోయి టెన్షన్ తెచ్చుకొని మంచంలో పడిపోతే ఏమొస్తుంది? షుగర్ బీపో ఎక్కువ చేసుకొని మంచంలో పడి అనారోగ్య పాలైతే ఏమొస్తుంది? శ్రమల యందు అతిశయపడుదుము. శ్రమల యందు అతిశయపడితే, శ్రమ వచ్చినందుకు సంతోషిస్తే మన ప్రభు ఏం చేస్తాడంటే అందులో నుంచి మనల్ని విడిపిస్తాడు. అలాగే 4వదిగా, భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఆతిథ్యం ఇవ్వడంలో కూడా ఆమె ముందే ఉంటుంది. చాలా మంది కుటుంబాల్లో ఒకవేళ భర్తలు ఎవరినైనా ఇంటికి ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచినారనుకో, కొంతమంది వాళ్ళ భార్యలను బట్టి భయపడతారు. చెప్పా పెట్టకుండా తీసుకొచ్చినావే, ఎవరు చేస్తారు అనుకున్నావు, మేం చేయడానికి మాకు ఓపికలు లేవు అని చెప్పేసి భర్తల మీద గయ్యమనే స్త్రీలు ఉన్నారు. నేను కొంతమందిని చూశాను. కానీ భక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ఇష్టపడుతుంది. ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె ముందు ఉంటుంది. చూద్దామా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక విధురాలు ఉంది. ఆమె ఏం చేసింది? పుల్లలు ఏరుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు దైవజనుడు వచ్చి, ఏలియా వచ్చి, అమ్మా నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. సరేలే అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే మంచినీళ్ళు తీసుకురావడానికి పోతుంది. పోతూ ఉన్న సమయంలో మళ్ళీ పిలిచి అన్నాడు, అమ్మా నా కోసం ఒక చిన్న అప్పం చేసి తీసుకునిరా అన్నాడు. అప్పుడు ఆమె అనింది, అయ్యా మా ఇంట్లో పిండి లేదు, నూనె లేదు, రెండు అప్పాలు అయితే అంతే, నేను ఒకటి నా బిడ్డ ఒకటి చేసుకొని తిని ఇక చనిపోవాలనుకున్నాము, కాబట్టి అంత పిండి లేదనింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, మొదట అప్పం చేసి తీసుకొని నా దగ్గరికి రా, అప్పుడు ఈ కరువు పోయేంత వరకు నీవును నీ ఇంటి వారు సమృద్ధిగా భోజనం చేస్తారని చెప్పి. ఆమె ఏం చేసింది? విశ్వాసం ఉంచింది. నిజమే, దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇస్తే, దేవుని పిల్లల్ని సన్మానిస్తే, దేవుని పిల్లల్ని గౌరవిస్తే, దైవజనుని మాటకు లోబడితే ఆశీర్వాదం ఉంది. ఆమె ఎవరు? ఆమె ప్రభు బిడ్డ కాదు, నీ దేవుడైన యెహోవా అంటుంది. నీ దేవుడైన యెహోవా అంటుంది. ఇస్తే నిజమే సమృద్ధి కలుగుతుందని విశ్వాసం ఉంచి కరువు పోయేంత వరకు వాళ్ళు పోషింపబడ్డారు. అట్లే 2వ రాజులు 4వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఈ వృత్తాంతాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను ఊరికే జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 2వ రాజులు 4వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో ఒక స్త్రీ ఉంది. ఘనురాలైనటువంటి ఒక స్త్రీ, షునేము పట్టణంలో ఘనురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. దైవజనుడు వస్తున్నప్పుడు పోతూ ఉన్నప్పుడు మా ఇంట్లో దైవజనునికి ఒక ప్రత్యేకమైన గది ఉండాలి, మా ఇంట్లో దైవజనుడు దైవజనుడు మా ఇంట్లో గడపడానికి, దైవజనుడు నా ఇంట్లో ఉండడానికి ఒక మంచి మంచం ఉండాలి, బల్ల ఉండాలి, దీపం ఉండాలి, దీపస్తంభం ఉండాలి, అన్ని ఆశ కలిగి ఉంది. చాలా మంది మీ ఇంటికి వస్తున్నామని ఫోన్ చేస్తేనే ఏమంటారంటే, ఇప్పుడు మాకు కొంచెం బిజీ, మళ్ళీ రండి అంటారు. కానీ షునేమీరాలైతే దైవజనుడు, అయ్యా
నువ్వు ఈ దారిలో పోయినప్పుడల్లా మా ఇంటికి రా. దైవజనుడు మా ఇంటికి వస్తే, దేవుని బిడ్డలు మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఆశీర్వాదం, మా ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది అని విశ్వాసం ఉంచినటువంటి గనురాలు ఏం చేసిందంటే, దైవజనుని తన ఇంట్లో బస చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వసతులు కలిగినటువంటి గదిని ఆమె నిర్మించడానికి ఇష్టపడింది. అంతేనా? మనం మొదట్లో చదువుకున్నాం. లుదియా ఏమంటుంది? ప్రభునందు నేను విశ్వాసం గల దానినని మీరు అనుకుంటే నా ఇంటికి వచ్చి మీరేం చేయాలంట? చూద్దామా? అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 15వ వచనం. ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసి. ప్రభునందు విశ్వాసము గలదానని నువ్వు అనుకుంటే మా ఇంటికి రండి, దయచేసి మా ఇంట్లో బస చేయండి అని వాళ్ళని ఆహ్వానిస్తుంది. అసలు మన ఇండ్లకి దేవుని పిల్లలు రాక ఎన్ని దినాలు అయిపోయింది. మన ఇండ్లలో దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇయ్యక ఎన్ని రోజులైంది. దేవుడు మనకు సమృద్ధి ఇచ్చినాడు. ఇప్పుడు ఏ లోటు లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఏది లోటు ఉందంటే దేవుని పిల్లల మధ్య సమాధానం లోటుగా ఉంది, సహవాసం లోటుగా ఉంది. దేవుని పిల్లలు వచ్చిపోవడం, ఆ దేవుని పిల్లలతో సంబంధాలు కలిగి ఉండడం లోటుగా ఉంది. అయ్యా దయచేసి నా ఇంటికి రండి, అయ్యా దయచేసి నా ఇంటికి రండి, నా ఇంట్లో బస చేయండి. దేవుని పిల్లలకు నా ఇంట్లో ఒక స్థానం ఉంది, బంధువుల కంటే ఎక్కువగా దేవుని పిల్లలకు స్థానం ఉంది అని చెప్పేసి లుదియా బ్రతిమాలుకుంటూ ఉంది అపోస్తులు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో చూద్దాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఏముందంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయడం మరవకుడి. ఆదిత్యము చేయక మరవద్దు. అందుకేమన్నాడు? దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యం చేసిరి. ఎవరు చేసిరి? అబ్రహాం చేశాడు. ఎండ వేళలా 3 మనుషులు వచ్చి, అయ్యా మీరు వెళ్ళొద్దండి, ప్లీజ్ మా ఇంటికి రండి, కొంచెం కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు తెప్పిస్తే, కొంచెం భోజనం చేసి వెళ్ళండి అని బతిలా. అప్పుడు శారమ్మ అనొచ్చు, ఏమయ్యా నీకు కొంచెం అన్నా మా మీద ప్రేమ ఉందా? నేను ఇంత కష్టపడుతున్నానే, 90 సంవత్సరాలు వచ్చినాయి నాకు, ఇప్పుడు నేను 3 మనుషులకు 3 మాణికల పిండి కలిపి అప్పాలు చేయడం సాధ్యమేనా అనిందా శారమ్మ? అనలేదు. అబ్రహాం ఏం చేసినాడు? అప్పుడు 90 సంవత్సరాలు ఉన్నటువంటి శారాకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, పని వాళ్ళకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. అరే మీరు లేత కోడెని తీసుకొచ్చి వధించి తయారు చేయండి. శారా నువ్వు 3 మాణికల పిండి కలిపి అప్పాలు చేయి, ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఆదిత్యం చేయడం వల్ల ఎంత ఆశీర్వాదం! ఆ ఆశీర్వాదం మీకు తెలుసు. కుమారుణ్ణి పొందుకున్నాడు. సారెపాతు విధవరాలు కూడా చనిపోయిన ఆమె కుమారుడు మరలా బ్రతికాడు. షునేమీరాలు కూడా కుమారుని పొందుకుంది. కాబట్టి ఆదిత్యం చేయడం మరవకుడి, కొందరు ఎరుగకే దేవదూతలకు ఆదిత్యం ఇచ్చారు. ఇక 5వది, ఇతరులకు సహాయం చేయటంలో భక్తి కలిగిన స్త్రీ ఇష్టం కలిగి ఉంటుంది. అన్ని చదివిస్తా ఉంటే లేట్ అయిపోతుంది, నేను ఇంకా చాలా రాసుకున్నాను. కాబట్టి ఇతరులకు సహాయం చేయడంలో ఎవరున్నారు? దోర్కా ఉంది. ఆమె ఏం చేసేది? ఆమె ధనవంతురాలు కాదు, ఆమె కోటీశ్వరాలు కాదు, మన దగ్గర ఏముందని కాదు, మనం ఎంత ధనవంతులం, ఎంత ఉన్నతమైన వాళ్ళమని కాదు, మనకు సహాయం చేయగల మనసు ఉందా లేదు. దోర్కా ఏం చేసేది? విధవరాండ్రందరికీ బట్టలు కుట్టించేది, తన పక్కింటి వారందరికీ సహాయం చేసేది. దోర్కా చనిపోయినప్పుడు వాళ్ళందరూ దోర్కా బ్రతికున్నప్పుడు కుట్టించిన బట్టలు ఎత్తుకొని వచ్చి, అయ్యా ఇవన్నీ ఇవే మాకు ఇచ్చింది, మాకు ఎలాగైనా ఇవే కావాలి అని చెప్పేసి అందరూ పేతురు దగ్గర అడిగినప్పుడు
పేతురు వాళ్ళందరిని బయటకు పంపించి మేడగదిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు దోర్కా మళ్ళీ బ్రతికింది. సహాయం చేసే మనసు ఉంటుంది. మనకింత ఉంటే ఏం లాభం? ఎవరికి సహాయం చేయదు. ప్రయోజనం ఏంటి? పరలోకంలో మన కోసం దాచిపడినటువంటి మన కోసం ఉన్న బహుమానం ఏముంటుంది? కానీ దోర్కైతే ఇతరులకు సహాయం చేసే స్త్రీగా ఉంటుంది. ప్రభునందు భక్తి కలిగినటువంటి స్త్రీకి ఒక కుటుంబంలో స్త్రీ ఉంటే ఎంత ఆశీర్వాదమో చూడండి. భక్తి కలిగిన స్త్రీ ఉంటే ఎంత మేలో, ఎంత ఆశీర్వాదమో. నిజంగా ఈరోజు ప్రభునందు మనమందరం చాలా ధన్యులం. అయితే మనం కూడా ఇలాంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడు ఇంకా ధన్యులం అవుతాం. ఇతరులకి సహాయం చేయగలిగినటువంటి మంచి మనసు మనకున్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏమన్నాడు? ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 3 కాదు 2. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎంతసేపు ప్రభానాన్ని జ్ఞాపకం చేసుకో, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, లేదా మాకు కలిగిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకో కాదంట. ఏమన్నాడు? కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయడానికి ఇష్టం కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకి చెబుతుంది. 6వదిగా దేవునికి ఇవ్వడంలో కూడా వెనుకడిగేది. దేవునికి ఇవ్వడంలో కూడా. అప్పుడే మీకు గుర్తొచ్చుంటుంది ఎవరా అని. ఒకసారి పేతురు దగ్గరికి అందరు ఏం చేస్తున్నారంటే తమ ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడతా ఉంటారు. ఎందుకంటే వారికి కలిగినటువంటి ఆస్తిని అంతా సమిష్టిగా ఉంచుకొని అవసరంలో ఉన్న వారికి ఆ డబ్బు తీసి సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అననీయ సఫీరా కూడా వచ్చినారు. యథార్థం ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకోకుండా ఏమంటున్నారంటే ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరికంటే మేమే ఎక్కువ ఇచ్చినామని అందరూ అనుకోవాలని, వీళ్ళు ఎంత మంచోళ్ళో ఆస్తి మొత్తం తీసుకొని వచ్చినారని చెప్పేసి అందరూ పోడాలని అతిశయం కొద్దీ సాతానుకు చోటు ఇచ్చి ఏం చేశారు? అబద్ధం ఆడినారు. అబద్ధాలు చెప్పే మనసు ఎవరిది? సాతానుది. అబద్ధాలు చెప్పడం ఎవరికి చేతనవును? సాతాను బిడ్డలకు చేతనవును. అయితే వచ్చి సాతాను వాళ్ళ హృదయంను ప్రేరేపించను గనుక వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అబద్ధం చెప్తా ఉన్నారు. మరి అనని అంటే ఏదో డబ్బు కాశపడినాడేమోలే. సఫీరా చెప్పొచ్చు కదా, ఏమండి మనం అట్లా చేయకూడదు, తప్పు. ఒకవేళ ఉన్నట్టు ఒప్పుకుందాము, మేము ఇంత దాచుకున్నాము, ఇంత ఇద్దామని చెప్పేద్దామండి, యథార్థత కలిగి ఉందామండి ప్రభు సన్నిధిలో అని చెప్పొచ్చా? చెప్పలేదు. భర్తతో పాటు పాపం చేయడానికి, సాతానుకు పరిశుద్ధాత్మను శోధించడానికి ఆమె కూడా ఏకీభవించింది. దానివల్ల ఏమైందంట? వాళ్ళిద్దరి ప్రాణాలు కోల్పోయినారు. అయితే చూద్దామా లూకాసు వార్త 21లో కానుకపేటలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక విధవరాలు 2 కాసులు అందులో వేయిచు ఉండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. దేవునికి ఇచ్చితాయి. బీద విధవరాలు తన దగ్గర ఉండే 2 కాసులు అవి వేసేస్తే మళ్ళీ తన జీవనోపాధి ఏమోనో ఆమె ఆలోచించలేదు. ప్రభు సన్నిధిలో కానుకల పెట్టెలు వేస్తే ప్రభు నాకు ఇస్తాడని ఆమె విశ్వాసం నుంచి ఇచ్చుటలో తన జీవనమంతయు ఇచ్చింది. ఈరోజు దశంభాగం ఇవ్వడం కష్టం, స్వేచ్ఛ అర్పణలు ఇవ్వడం కష్టం. కానీ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, పేద విధవరాలు, సమృద్ధి అయిన ఆమె కాదు, అందరంట తమకు కలిగినటువంటి సమృద్ధిలో నుంచి కొంచెం తీసుకొని వస్తున్నారు. కానీ
ఈమె మాత్రం తన జీవనం అంతయు వేసింది. ఒకసారి ఆలోచన చేసుకుందామా? మనం కూడా ప్రభునందు భక్తి కలిగినటువంటి స్త్రీలమే, విశ్వాసమైన స్త్రీలమే. రక్షణ విషయంలో మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నాం? దేవుని పాదాల దగ్గర నేర్చుకున్నది మన హృదయంలో భద్రపరుచుకొని ఎంతవరకు వాక్యానుసారంగా మనం జీవిస్తా ఉన్నాం? మనకు కలిగేటువంటి శోధనలో, శ్రమల్లో ఓర్పు కలిగి, సహనం కలిగి, ప్రభు మీద ఆధారపడి ఎన్ని సందర్భాలు మనము ప్రభు మీద ఆధారపడకుండా ఇతరుల మీద ఆధారపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే నా ప్రభు నందు విశ్వాసం నుంచి దేవుడు నా శ్రమ చూస్తాడని అనుకుంటూ ఉన్నాను. ఆతిథ్యం చేయడం విషయంలో అంత మాత్రమేనా? ఇతరులకు సహాయం చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో. ఇక 7వది, పరిచర్య చేయడం విషయంలో కూడా స్త్రీ వెనుకడిగేది. దేవుని మందిరంలో పరిచర్య ఒక రక్షణ పొందినటువంటి స్త్రీ, భక్తి కలిగినటువంటి స్త్రీ, విశ్వాసరాలైనటువంటి స్త్రీ, దేవుని బిడ్డగా జీవ గ్రంథమందు తన పేరు రాయబడినటువంటి ఒక స్త్రీ దేవుని సంఘంలో పరిచర్యలో పరిచర్య చేయుటకు కూడా ఆమె వెనుకాడు. పరిచర్య చేసేటువంటి లక్షణం కూడా ఆమె కలిగి ఉంటుంది. పరిచర్యకు సహకరించగలిగినటువంటి మనసు ఆమెకు ఉంటుంది. చూద్దామా? ఇది కూడా మీకు తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయించి ఉన్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండేను. అంత మాత్రమేనా? ఈ అధ్యాయంలో ఇంకా చదివితే అక్కుల్లా, ప్రిస్కుల్లా వాళ్ళు అనేవాళ్ళు, వాళ్ళంట నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుట కొరకు అయినను తెగించిరి. అక్కుల్లా, ప్రిస్కిల్లా అనేవాళ్ళు. అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణం కొరకు వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి తెగించిరి. ఈరోజు సంఘాల్లో సమాధానం లేదు. దేవుని సేవకుడికి సహకరించే వాళ్ళు లేరు. దేవుని పరిచర్య కొరకు ప్రోత్సాహకరంగా వాళ్ళని నడిపించే వాళ్ళు లేరు. కానీ అక్కుల్లా, ప్రిస్కిల్లా ఇంటి వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉంది. వాళ్ళంట ఆ అపోస్తులుడి కొరకు తమ ప్రాణములను పెట్టడానికి కూడా తెగించినారంట. ప్రాణం ఎందుకు? ఒక మాట చెప్పడానికి ఇప్పుడు ఇష్టపడరు. ఇదిగో ఈ సేవకుని గురించి ఒక మాట సహాయం చేయన్న కూడా ఇష్టపడరు. కానీ అలనాడు భక్తి కలిగినటువంటి ఆ సహోదరులు, భక్తి కలిగినటువంటి వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదింపబడ్డానికి కారణం ఏంటి? సంఘానికి, సంఘంలో ఉన్న సేవకుడికి, సంఘ కాపరికి వాళ్ళు సహకారులుగా ఉంటూ వస్తూ ఉన్నారు. పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ఒక సంఘ కాపరి ద్వారా జరగని పని. అందరూ సహకరిస్తేనే, అందరూ కలిసి వస్తేనే, అందరూ కూడుకుంటేనే అది సంఘం అవుతుంది. సంఘ కాపరి మాత్రమే కూర్చొని ఏం చేస్తాడు? అందరూ సహకరించే మనసు ఉండాలి పరిచర్య కొరకు. వీళ్ళంట ఆ అపోస్తులుడికి సహకరిస్తూ ఉన్నారు. పరిచర్యలో సహకరించే మనసు మనకుండాలి. నేను చివరిగా సంఘంలో సేవకుడు శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థించే మనసు ఉండాలి. ప్రార్థన కొరకు ఏమైనా చేయగలిగిన మనసు ఉండాలి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచూ ఉండిరి. మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి? ఎప్పుడు స్తుతి కూడికలు జరుగుతాయి, కృతజ్ఞత కూడికలు జరుగుతాయి. అంతేగాని శ్రమ వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మన ఇంట్లో ప్రార్థన కూడికలు జరుగుతాయా? మరి అయితే
ఈ మరియా ఏ మరియా? మార్కు అని మారు పేరు గల యోహాను యొక్క తల్లి. తన ఇంటిని ప్రార్థన కొరకు ఇచ్చేసింది. ఆ సమయం ఎలాంటిది? యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహానును హేరోదు రాజు చంపించేసినాడు. పేతురును చెరసాల్లో బంధించినారు. తెల్లారితో పేతురును కూడా చంపాలనుకుంటున్నారు. అటువంటి సమయంలో ఒక ఇంటిని ఒక సహోదరి ప్రార్థన కొరకు ఇవ్వడం ఎంత ధైర్యం, ఎంత త్యాగం! రాత్రంతా ఇంట్లో ప్రార్థన చేయడానికి ఆమె అంగీకరించింది. సంతోషం జరిగినప్పుడు మన ఇళ్ళలో ప్రార్థనా కోడికలు జరుగుతాయి. మేలు జరిగినప్పుడు మన ఇంట్లో ప్రార్థనా కోడికలు జరుగుతాయి. కానీ ఒక సేవకుడు శ్రమలో ఉన్నప్పుడు, చెరసాల్లో బంధింపబడినప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేయడానికి మన ఇంటిని ప్రార్థన ఇల్లుగా మనం ఎప్పుడైనా చేశామా? మరి అయితే తన ఇంటిని ప్రార్థనా ఇంటిగా, తన ఇంట్లో ప్రార్థన రాత్రంతా జరుగుతుంది. ఒప్పుకోవడం ఎంత ఆశ్చర్యం! మనకి ఏదైనా కొన్ని శ్రమలు వస్తే మన ఇంటి పక్కల వాళ్ళు మీరు యేసు ప్రభు నమ్ముకున్నారా అని అడుగుతారని కొంతమంది వందనాలు కూడా చెప్పారు. బయట మా ఇంటికి రండి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పక్కన వాళ్ళతో మీరు యేసుని నమ్ముకున్నారా అని చులకనగా చూస్తారేమో అని. అలాంటి భక్తి పరులు ఉంటారు. కానీ నిజంగా నువ్వు ప్రభు నందు విశ్వాసం ఉంచితే క్రీస్తును ప్రకటించటానికి, క్రీస్తు బిడ్డగా సాక్ష్యం ఇవ్వడానికి, క్రీస్తు దగ్గరికి అనేకులను నడిపించటానికి నువ్వు అధైర్యపడవు, భయపడవు. ప్రభువును అందరికి పరిచయం చేసే వ్యక్తిగా ఉంటావు. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు ఓపికతో ఇంతవరకు విన్నందుకు వందనములు. నిజంగా దేవుడు మనకు ఇలాంటి లక్షణాలను ఒకవేళ మనలో ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని అలాంటి లక్షణాలు కలిగి ఉంటే మన కుటుంబానికి ఆశీర్వాదం, మన ఇరుగు పొరుగు వారికి, మన బంధుమిత్రులకు, మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారేటువంటి కృప ప్రభు సహోదరులకు ఇచ్చాడు. ఎంత ధన్యులమో కదా! చాలా ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. దయచేసి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కేజమ్మ గారికి, అలాగే జూమ్ లో ఉన్నటువంటి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీకు అందరికీ థ్యాంక్స్. వందనాలండి ఇందిరా గారు. వందనాలక్క. వందనాలు.